మన నాయకుడు కానీ ఈ రోజు భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు. ఏ పనైనా ఎవరి చేత జరిపించుకోవాలో వాళ్ళ చేత చేయిస్తారో కోడూరుపాడులో లేపూరు కోడూరుపాడు రోడ్డు 2 ఎక్కడా లేదు. ఆయన పుణ్యాన ఈరోజు కనీసం 100 ఎకరాలు లక్షల్లో పనికి బాగా అభివృద్ధి చెందిన గ్రామం మన కోడూరుపాడు. అక్కడి నుంచి గౌనపాద కమలాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలు చేసి దాన్ని పూర్తి చేసేదానికి ఆ రోజు కలెక్టర్ దగ్గరికి వాళ్ళు కూడా రావడం, వచ్చి దీన్ని శరవేగంగా పూర్తి చేసుకోవడం. ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళిద్దరూ ఒక్కొక్కసారి వేరు పార్టీల్లో ఉన్నా కూడా గ్రామ సమస్యల గురించి, గ్రామ అభివృద్ధిని గురించి ఏ రోజు కూడా వాళ్ళు పోట్లాడుకున్న ఇది లేదు. ఇక్కడ అనేక పనులు వాళ్ళు గట్టిగా అడగడం కాదు, దాన్ని పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టకుండా ఈ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా చేత చేయించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో చేసిన పనుల్లో 90% వాళ్ళిద్దరి ద్వారా నేను చేసిన పనులే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సబ్స్టేషన్ 4 గ్రామాలకి ఉపయోగపడుతుంది. కోడూరుపాడు, నారాయణ రెడ్డిపేట, నవలాపుల్ గార్డెన్, పల్లిపాడు గ్రామాలకి 2,60,00,000 రూపాయలతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇది దగ్గర 7,000 కుటుంబాలకు కరెంటు ఇచ్చి 24 అవర్స్ ఇచ్చేదానికి ఇది ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా మన కంబైన్డ్ జిల్లాకి, అంటే 10 కాన్స్టిట్యున్సీలు ఉన్న జిల్లాకి శాంక్షన్ అయింది. అది 711 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది ప్రతి గ్రామంలో 3 ఫేజ్ కరెంటు, అంటే ప్రతి గ్రామంలో కూడా ఏదైనా చిన్న పరిశ్రమలు నెలకొల్పుకోవాలంటే ఈరోజు ఈ కరెంటు ఉపయోగపడుతుంది. దీనికి మన ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసి మన జిల్లాకు కూడా తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల చాలా అత్యుత్తమమైన కరెంటు 24 గంటలు ఉండే విధంగా మనకు ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి చేసుకుంటూ పోతూ ఉన్నాం. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ లోపం రానియకుండా చాలా వరకు చేయగలిగాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉండే ఇంటర్నల్ వర్కులకి తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.